33 తప్పనిసరిగా నేను మీ సీనియారిటీ నేమ్ తక్కువ చేయట్లేదు, కానీ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా రేవంత్ అన్న టీడీపీ నుంచి వచ్చిన మాట అది చరిత్ర కదా, దాన్ని ఎవరు కాదని లేరు. కానీ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు బుధాన్ని వేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలో తేవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. అది అప్రిషియేట్ చేసే వారిని అందరికీ లేదండి, అది ఎవరో ఈ గిట్టనోళ్ళు పడనోళ్ళు ఈ రెచ్చగొట్టి చేపించేటువంటి ప్రచారం. ఇంకో ఎవరిని అట్లా మాట్లాడేవాళ్ళు పార్టీలో ఉంటూ అలా పార్టీలో పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆంధ్ర కోర్టులో చంద్రబాబు కోర్టులో ఉన్నారు అన్నాడు, కానీ మన పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారు అంటే బాగుండేమో, మరి అది అనలేదు ఆయన. ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారితో మీరు ఒక 1-to-1 ఇంటర్వ్యూ చేసి దాంట్లో మీరు రానంటేనే మిమ్మల్ని పిలిచారు, వారి అభిప్రాయం దాని మీద వారు వివరణ ఇచ్చుకుంటారు, దానికి పార్టీ ప్రతినిధిగా నేను రెస్పాండ్ కాబోను. కానీ మీరు అన్నారు కాబట్టి, బట్ అది మెయిన్ టాపిక్ బనకచెర్ల కాబట్టి దాని మీద చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్గా బనకచెర్ల మీద మేము కొట్లాడతాం. కొంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా మేము ముందే కేంద్ర మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ప్రధానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కొంతమంది నిన్న మొన్న అప్పుడేమో రోజా గారి ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమకు మేలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన పెద్ద మనుషులు, వాళ్ళ పార్టీ పెద్ద మనుషులందరూ ఇవాళ ఉరికొచ్చి కొత్తగా తెలంగాణకు ద్రోహం చేసిందే వాళ్ళు, తెలంగాణ ద్రోహం చేయడానికి బీజం వేసిందే వాళ్ళు, మళ్ళీ ఇవాళ వచ్చి తెలంగాణ ద్రోహం జరుగుతుంది దొంగ అని అరిచినట్టుగా ఏదో యాక్టింగ్ చేస్తుండ్రు. దాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక మాట చెప్తా, రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేసిన ఆ కాలం ఎంత ఉంటుందో అంతకంటే ఒక 2-3 రెట్లు ఎక్కువ కేసీఆర్ గారు టీడీపీలో పనిచేశారు. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారిని టీడీపీతో అలైన్ చేసి మాట్లాడాలంటే దానికన్నా ముందు వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని మాట్లాడుకోవాలి, తర్వాత రేవంత్ రెడ్డి గారి టర్న్ వస్తుంది, అంతే కదండి. రేవంత్ రెడ్డి గారు మాట సార్ ఒక్క మాట, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, సీతక్క, నరేందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఉంటే ఉండవచ్చు. కానీ మొత్తం బీఆర్ఎస్ అంతా అదే కదా, ఒక్క సీతారెడ్డి గారు తప్ప. నేను ఈరోజు జిహెచ్ఎంసీలో మా బలమింత జబ్బలు జరుచుకుంటున్న వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్తో మొదలుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళే. బట్ నేనేమంటున్నా, మేము బీఆర్ఎస్ యొక్క ద్వంద్వ వైఖరిని ఈ సందర్భంగా గుర్తించమని, ఎస్పెషలీ జిహెచ్ఎంసీలో ఉన్న సెటిలర్ సోదరులను ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి రెఫరెన్స్ కింద చెప్పాను. సో ఆ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఒకప్పుడు సార్ 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ గారు ప్రచారంలోకి వచ్చి ఆంధ్ర వాళ్ళ కాళ్లకు ముళ్ళంటితే నా పంటితో తీస్తా అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు, ఆంధ్ర కవిత గారు కూడా అన్నారులే ఆంధ్రలో బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారని. సో ఈ రోజు ఏం చేస్తున్నారు, గుర్తొస్తుంది ప్రజల్ని వాస్తవాలు మళ్ళొక్కసారి